నిజామాబాద్ జిల్లా ప్రజలకు బోధన్, నిజామాబాద్ అర్బన్, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీలోని అక్క చెల్లెళ్ళందరికీ, యువకులకు, విద్యార్థులకు, విద్యావేత్తలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 నుంచి 2023 దాకా తెలంగాణ యావత్ మున్సిపాలిటీలన్నీ ఒక స్వర్ణయుగంగా ఉండేది. వందల వేల కోట్ల రూపాయలతో నిధులు వచ్చాయి. ప్రత్యేకంగా నిజామాబాద్లో వేల కోట్ల రూపాయలు వచ్చాయి. మరి గతంలో 2 సార్లు ఏ విధంగా అయితే మాకు పట్టం కట్టి గులాబీ జెండా ఎగిరేశామో నిజామాబాద్ అర్బన్లో, బోధన్లో, భీమ్గల్లో జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆర్మూర్లో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందటుంది. 100 పడకల ఆసుపత్రి కావచ్చు, 100 కోట్ల రోడ్లు కావచ్చు అర్బన్లో. ఈ రోజు వేస్తున్న రోడ్లు కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినవే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినవే. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నిలిచాం. సిద్ధులగుట్టకు రోడ్డు వేయడం జరిగింది. మరి అంబేద్కర్ అందాలు, పెరికిట్, మామిడిపల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వరకు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. కాబట్టి ప్రజలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. మా అభివృద్ధిని చూడండి, మా వాళ్ళని ఆశీర్వదించండి. ఆర్మూర్లో 36 వార్డులు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, భీమ్గల్, అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలో విజయం ఇవ్వాలని, గులాబీ జెండా ఎగరవేయాలని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.